హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 15వ భాగం విందాం. సంధి. విగ్రహం కథ విన్నారు కదా. నీటి పక్షుల రాజు హంసకి, నేల పక్షుల రాజు నెమలికి అకారణంగానే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇరు పక్షాలు ఎంతోమందిని కోల్పోయారు. లక్షలాది పక్షులు మరణించాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. హంస ఓడిపోయి మిగిలిపోయింది. అతనితో పాటు కొందరు సైనికులు కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా మిగిలారు. నెమలి గెలిచిన తన పక్షాన చాలామందిని కోల్పోయి ఓడినట్టుగానే నిలిచింది. కొద్ది రోజులు గడిచాయి. ఇద్దరు రాజులు సంధి కుదుర్చుకున్నారు, స్నేహితులయ్యారు. ఇప్పుడు ఆ కథనే చెప్పబోతున్నాను వినండి అన్నాడు విష్ణుశర్మ. చెప్పసాగాడు ఇలా. పాము వర్తకుని కథ. పూర్వము హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ వర్తకుడు ఉండేవాడు. పని మీద పక్క ఊరికి వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నాడు. అడవి దారి పట్టాడు. అడవిలో దావాగ్ని చెలరేగింది. చెట్లు పుట్టలు కాలిపోతున్నాయి. పొగ కమ్ముకొస్తోంది. అయినా ధైర్యంగా నడుస్తున్నాడు. చూస్తుండగానే ఓ పొద అంటుకున్నది. ఆ పొదలో ఒక పాము ఉంది. మంటల్లో ఇరుక్కుపోయినది. బయటపడేందుకు ప్రయత్నిస్తోంది, కానీ దానివల్ల కావట్లేదు. దారంట పోతున్న వ్యాపారిని చూసింది. కేకేసింది పాము. ఇదిగో మనిషి, దేవుళ్ళా కనిపించావు. దయచేసి నన్ను రక్షించు. ఈ మంటల్లో నుంచి నన్ను కాపాడు. కేకేస్తున్నది పాము. దాన్ని రక్షించొచ్చా ఆలోచనలో పడ్డాడు వ్యాపారి. ప్రాణభయం ఎవరికైనా ఒకటే. కాపాడటము మానవ ధర్మం అనుకున్నాడు. జాలిపడ్డాడు. దగ్గరలో కర్ర దొరికింది. దాన్ని అందుకున్నాడు. ఆ కర్రకి ఓ తాడు కట్టి ఆ తాడుకి చేతిలో ఉన్న సంచిని కట్టాడు. నేర్పుగా ఆ సంచిని పొదలో ఇరికించాడు. మంటలకి సంచిని అందనీయక జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే పాము సంచిలోకి దూరిందో అప్పుడు ఆ సంచిని అంతే జాగ్రత్తగా పొదల మధ్య నుంచి లాగి పామును కాపాడాడు. ఎంతైనా పాము పామే, దానిని దగ్గరకు చేరనీయకూడదు. అందుకని సంచిలోని పాముని తోవపక్కగా వదిలేశాడు. నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించింది పాము. గ్రహించాడది వ్యాపారి. ఏంటి నా వెనక పడ్డావు అడిగాడు. మేము కనిపిస్తే చాలు మీ మనుషులు మమ్మల్ని కొట్టి చంపుతారు. అలాంటి నిన్ను కాటేయకు వదిలివేస్తే మా జాతికే మోసం చేసినట్లు. అందుకే నీ వెంట పడ్డాను. నిన్ను కాటేసి చంపిగాని పోను అంది పాము. మీదకి రాసాగింది. ప్రాణభయంతో పరుగు తీశాడు వర్తకుడు. అతని పరుగుని మించి మెలికలు తిరుగుతూ ముందుకు రాసాగింది పాము. పాము కాటు తప్పదు, చావు తప్పదనుకుంటూ అలసిపోయి పరుగు తీయలేకపోతున్న వర్తకుడిని చూసిందొక నక్క. పరుగున పాముకి వర్తకుడికి మధ్య వచ్చి నిలిచింది. ఏంటి మీ ఇద్దరి గోలా అడిగింది. జరిగింది చెప్పబోయాడు వర్తకుడు. ఊపిరాడక చెప్పలేకపోయాడు. పాము చెప్పిందంతా విన్నావు కదా. చూడు, ఈ పాముకి కృతజ్ఞత లేదు అన్నాడు వర్తకుడు. బాధపడ్డాడు. తప్పు చేస్తోంది పాము. దీనికి బుద్ధి చెప్పాలనుకుంది నక్క. ఏంటేంటి 6 అడుగుల పామువి. నువ్వు వర్తకుడు సంచిలో దూరావా? నమ్మలేకపోతున్నాను. అసలు ఈ చిన్న సంచిలో నువ్వెలా పట్టగలిగావు అడిగింది నక్క. జాగ్రత్తగా దూరి చుట్టగా పడుకుంటే సంచిలో పట్టొచ్చు, పెద్ద కష్టమేమి కాదు అంది పాము. కావాలంటే చూడు అంది. వర్తకుని సంచిలోకి దూరింది. అదే అవకాశంగా వర్తకునికి సైగ చేసింది నక్క. ఆ సైగును అర్థం చేసుకున్న వర్తకుడు సంచిని బిగించి మూటలా కట్టేశాడు. మూతిని తాడుతో ముడివేశాడు. వెలుపలికి రాలేక పాము సంచిలో మెలికలు తిరగసాగింది. కానీ అన్నట్టుగా మళ్ళీ నక్క సైగ చేసింది. అంతే, దగ్గరగా ఉన్న లావుపాటి కర్ర అందుకొని దాంతో సంచి మీద దబదబా మోదాడు వర్తకుడు. ఆ దెబ్బలకి సంచిలోని పాము చచ్చిపోయింది. పాముకి తగినట్టుగా బుద్ధి చెప్పినందుకు నక్కకి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు వర్తకుడు అంటూ కథ ముగించాడు దూరదర్శి. అల్పులకు నీచులకు ఉపకారం చేస్తే ముందు జాగ్రత్తగా ఆలోచించాలంటాడు దూరదర్శి. మరో కథ కూడా చెప్పాడతను అన్నాడు ధవళాంగుడు. ఆ కథ ఏంటి అడిగారు మంత్రి రాజు. చెప్పసాగాడిలా ధవళాంగుడు. పిట్టపోరు పిల్లి తీర్పు. పూర్వము వింధ్య పర్వతం మీద ఓ చెట్టు తొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. దాని పేరు కపింజలం.
అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒక రోజున పొద్దున్నే బయలుదేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా వర్షం కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరటం కష్టం అనుకుంది. ఓ చెట్టు కొమ్మన కూర్చుంది. వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్య పర్వతం మీది చెట్టు దగ్గరికి వచ్చింది ఓ కుందేలు. దాని పేరు దీర్ఘకర్ణుడు. చెట్టు తొర్రను గమనించింది. ఖాళీగా ఉందది. అదృష్టం అనుకుంది. తొర్రలోకి దూకి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి లేపింది దాన్ని. ఎవరు అంటూ లేచింది కుందేలు. నా ఇంట పడుకొని నన్నెవరంటావేంటి? లే, వెళ్ళిక్కడి నుంచి. చూడేలా పడుకుందో మహారాజులా కోపగించుకుంది పక్షి. నేను వెళ్ళను. ఏం చేస్తావు? చంపేస్తాను. నన్ను తక్కువగా అంచనా వేయకు అంది పక్షి. అది నీ వల్ల కాదు కానీ ముందు విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందొచ్చాను కాబట్టి ఇది నాది. కాదంటావా? దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకోపో అంది కుందేలు. ఎక్కడికి పోతుంది తను? ఈ వర్షంలో ఎక్కడికి పోయి తలదాచుకుంటుంది? అందుకని నోరు తగ్గించుకొని ఇలా అంది. ఈ రాత్రి వేళ తగువు ఎందుకు కానీ నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. తెల్లారని తగ్గు తీర్చుకుందాము అంది పక్షి. అలా అన్నావు, బాగుంది అంది కుందేలు. నిద్రపోయింది. బాగా అలసిపోయిందేమో. పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో లేచింది పక్షి. లేలే పద తగు తీర్చుకుందాం అని తొందర చేసింది. తగువ ఎవరు తీరుస్తారు అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారంటే నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. దాని పేరు దధికర్ణుడు. వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవరికీ లేదు. అలాగే అనుభవం కూడా ఎక్కువ. దాని దగ్గరికి పోదాం, అదే చెబుతుంది తీర్పు అన్నది పక్షి. సరేనంది కుందేలు. రెండూ పిల్లి దగ్గరికి వచ్చాయి. తగువు అంతా పూసగుచ్చినట్లుగా చెప్పాయి. పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి బ్రతిమలాడాయి. ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంది. కాలు కదపకుండా కావలసిన ఆహారము వెతుక్కుంటూ రావడము గత జన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెంటిని చంపి తినాలన్న ఆలోచన చేసింది. ఇలా అంది. మీరు ఇందాకట్టించి ఏదో చెబుతున్నారు కానీ నాకేదీ వినిపించడం లేదు. ముసలిదాన్నైపోయాను కదా, చెవులు పని చేయటం లేదు. అందుకని ఓ పని చేయండి. మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవేమిటో ముందు అర్థమవుతుంది. దగ్గరికి వెళ్ళాలి, చెవుల్లో నోరు పెట్టి చెప్పాలి. ప్రమాదమేమీ ఉండదు కదా అనుకున్నాయి కుందేలు, పక్షి. ఉండదుండదు అనుకున్నాయి అంతలోనే. ఏంటి ఆలోచిస్తున్నారు? తొందరగా చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి అంది పిల్లి. తొందర చేసింది వాటిని. తప్పదనుకున్నాయి కుందేలు, పక్షి. పిల్లి రెండు చెవుల దగ్గరికి రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే, చటుక్కున కాళ్ళతో నొక్కిపెట్టి మెడలు కొరికి రెండింటిని చంపేసింది పిల్లి. 2-3 రోజుల పాటు వాటిని దాచుకొని తృప్తిగా తింది. ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకొని ముందుకు అడుగు వేస్తే ప్రమాదాల పాలైతాం. ఈ మాట ఎందుకంటున్నానంటే మేఘవర్ణుణ్ణి అర్హతకి మించి సన్మానిస్తే మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశమే హెచ్చు. ఆలోచించండి అన్నాడు దూరదర్శి. చిత్రవర్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు. దూరదర్శి, నీ మాట నేను కాదనను. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేఘవర్ణుణ్ణి మరోలా అభినందిద్దాం. అయితే దానికి ముందో పని చేద్దాం. మేఘవర్ణుణ్ణి కర్పూర ద్వీపానికి మరొకసారి పంపుదాం. అక్కడ చూడచక్కని వస్తువులు, అపూర్వమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి తెప్పించుకుందాం. వాటిల్లో కొన్నిటిని మేఘవర్ణునికి బహుమతిగా ఇద్దాం. మిగిలిన వాటిలో కొన్నింటిని మన సేవకులకు కానుకలుగా అందజేద్దాం. ఇంకా మిగిలినవి మంచివి మనం ఉంచుకుందాం. కర్పూర ద్వీపము మనకి సామంత రాజ్యం. ఇది మన రాజ్యం. 2 రాజ్యాలు మనవే. మనకిక తిరుగులేదు. ఏమంటావు? ఆ మాటలకి దూరదర్శి సన్నగా నవ్వాడు.
మహారాజా, కలలు కనాలి, కానీ మరీ రంగుల కలలు కనకూడదు. నాకెందుకో కుండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ గుర్తుకు వస్తుంది. వింటానంటే మీకు ఆ కథ చెబుతాను. చెప్పు చెప్పు, ఉత్సాహపడ్డాడు చిత్రవర్ణుడు. కథ చెప్పసాగాడిలా దూరదర్శి. కలల బ్రాహ్మణుని కథ. అయోధ్య నగరంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు దేవశర్మ. పౌరోహిత్యం చేసుకుని బ్రతికేవాడతను. ఒకరోజు ఎవరింటనో శ్రాద్ధకర్మ నిర్వహించాడు. కుండడు పేలపిండి దానంగా లభించింది అతనికి. అక్కడే మంచి భోజనం కూడా చేశాడు. భుక్తాయసంతో బయలుదేరాడు. చంకన కుండను పెట్టుకున్నాడు. నడుస్తూ ఉంటే నిద్రొస్తోంది అతనికి. ఆపుకోలేకపోయాడు. అటు ఇటు చూసి ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకునే ముందు అంగవస్త్రాన్ని చుట్టకుదురు చేసి దానిమీద కుండను భద్రంగా ఉంచాడు. కర్ర కూడా పెట్టుకున్నాడు పక్కన. దొంగో కుక్కో వచ్చి కుండను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే బెదిరించేందుకు కర్ర ఉండాలన్నది అతని ఆలోచన. నిద్రలోకి జారుకున్నాడు. దేవశర్మ ఏ ఇంటి అరుగు మీదైతే పడుకున్నాడో ఆ ఇల్లు ఓ కుమ్మరిది. ఆ కుమ్మరి తాను తయారు చేసిన కుండల్ని అరుగు మీదే వరుసగా పేర్చి పెట్టుకున్నాడు. వాటి ముందే పడుకున్నాడిప్పుడు దేవశర్మ. కలలు కనటం దేవశర్మకు బాగా అలవాటు. పడుకున్నాడంటే ఒకటే కలలు అతనికి. ఆలోచనలకు కూడా కొదవ ఉండదు. మంచి ధర పలికిన సమయంలో కుండలో పేలపిండిని అమ్ముతాను. ఆ డబ్బుతో ఓ మేకపిల్లను కొంటాను. కొన్నాళ్లకు అది పెరిగి పెద్దదై పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవయ్యి అవి పిల్లల్ని పెడతాయి. కొంతకాలానికి తన దగ్గర మేకలు వందల్లో ఉంటాయి. ఆ మేకలను అమ్మేస్తాను. ఓ 100 మంచి మేలుజాతి ఆవుల్ని కొంటాను. ఆ 100 ఆవులు మెల్లమెల్లగా పెద్ద మందగా వృద్ధి చెందుతాయి. అప్పుడు పాల వ్యాపారం చేస్తాడు తను. ఆ వ్యాపారం మీద వచ్చిన డబ్బుతో పొలాలు కొంటాడు. వ్యవసాయం చేస్తాడు. కోటీశ్వరుడైపోతాడు. డబ్బున్నవాడు కదా తను. అందుకని మేమిస్తామంటూ అంతా పిల్లనవ్వ చూపుతారు. ఎంచెంచి గుణవంతురాల్ని అందగత్తెని పెళ్లి చేసుకుంటాడు తను. గుమ్మడి పండు లాంటి కొడుకు పుడతాడు. వాడికి సోమశర్మ అని తన తండ్రి పేరు పెడతాడు. సోమశర్మ ఇల్లంతా కలయి తిరుగుతూ అల్లరి చేస్తాడు. వద్దురా అంటే వినడు. దాంతో కోపం వస్తుంది. కోపం వచ్చి కర్రతో 4 తగిలిస్తాడు. కలలో ఉన్నాడు దేవశర్మ. పక్కన పెట్టుకున్న కర్రను అందుకున్నాడు. చుట్ట కుదురు మీద ఉన్న కుండని కొడుకు అనుకొని 4 తగిలించాడు. కుండ పగిలిపోయింది. పిండి మట్టి పాలైపోయింది. ఇంకా కొడుతూనే ఉన్నాడు దేవశర్మ. ఆ దెబ్బలకి అరుగు మీద కుమ్మరి పేర్చుకున్న కుండలు కూడా పగిలిపోయాయి. కుండలు పగలగొడుతున్న శబ్దం వినరావటంతో ఇంటి లోపలి నుంచి కుమ్మరి పరుగు పరుగున వచ్చి చూశాడు. దేవశర్మ నిర్వాకాన్ని గమనించాడు. నిద్రపోతున్న దేవశర్మని కసిరి కొట్టి లేపాడు. నోటికొచ్చినట్లల్లా తిట్టి పొమ్మన్నాడు. కథ ముగించాడు దూరదర్శి. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. మహారాజా, ముందెన్నడో జరగబోయే వాటి గురించి పగటి కలలు కంటూ కూర్చొని ప్రస్తుతం చేసుకోవాల్సిన పనుల్ని చెడగొట్టుకోవటము అవివేకుల పని. మనము అవివేకులం కాదని నా ఉద్దేశం. నిజమే అనుకున్నాడు చిత్రవర్ణుడు. సరే మంత్రి, నువ్వు చెప్పినట్టుగానే ఎందుకైనా మంచిది. కర్పూర ద్వీపానికి మేఘవర్ణుణ్ణి రాజు చేసే యోచన మానుకుందాము అన్నాడు. చేజెక్కించుకున్న కర్పూర ద్వీపానికి మేఘవర్ణుణ్ణి సామంతుణ్ణి చేద్దామని రాజు చిత్రవర్ణుడు ముచ్చటపడితే వద్దని వారించాడు మంత్రి దూరదర్శి. అర్హతకు మించి మేఘవర్ణుని సన్మానిస్తే మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువన్నాడు. రాజుని ఆలోచింపచేశాడు. సరే, అవసరార్థము సేవకుణ్ణొకణ్ణి సామంతుని చేసి వచ్చాం గాని నిజానికి వాడు సరైన రాజు కాదు. మేఘవర్ణుణ్ణి రాజుని చేద్దామంటే వద్దంటున్నావు. మరిప్పుడెలా? కర్పూర ద్వీపాన్ని చక్కగా ఏలే రాజు ఒకడు కావాలి. అలాంటివాడు మనలో ఎవరున్నారో చెప్పు అడిగాడు చిత్రవర్ణుడు. చెప్పటానికి ముందు వెనుకలు ఆలోచించాడు దూరదర్శి. తర్వాత ఇలా చెప్పసాగాడు. మహారాజా, మనము హిరణ్యగర్భుని మీద పోరాడి గెలవలేదు, మోసం చేసి గెలిచాం. అది తప్పు. నిజానికి హిరణ్యగర్భుడు చాలా బలవంతుడు. అతని కోసము ప్రజలు ప్రాణాలిస్తారు. ఓడిపోయాడని హిరణ్యగర్భుణ్ణి తక్కువ అంచనా వేయకండి. అతను ఊరుకోడు. సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధానికి వస్తాడు. తన రాజ్యం తను చేజెక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు మన మోసాలు పనిచేయవు. ఇంకో విషయం, హిరణ్యగర్భుని మంత్రి బాగా తెలివైనవాడు.
అయితే మొన్న యుద్ధవేళ రాజుకి మంత్రికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ అభిప్రాయ భేదాలే మన విజయానికి కారణమయ్యాయి. అయితే ఈసారి వారిద్దరూ ఒకటయ్యే అవకాశం ఉంది. వాళ్ళొకటైతే మనకి విజయావకాశాలు తగ్గుతాయి. పైగా రానున్నది వర్షాకాలం. నీటి పక్షులకి వానాకాలం అనుకూలం. మనము నేల పక్షులం. మనకి వానాకాలము అనుకూలించదు. ఇప్పుడు యుద్ధం వస్తే వారిదే గెలుపు. అందుకని ఆగాడు దూరదర్శి. అందుకని చెప్పు, ఏమిటి నీ ఉద్దేశము? అడిగాడు చిత్రవర్ణుడు. కర్పూర ద్వీపాన్ని మనం గెలుచుకున్నాము. ఆ పేరు మనకి ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే హిరణ్య గర్భుడితో సంధి చేసుకొని అతని రాజ్యం అతనికిచ్చి వేద్దాం. అప్పుడు యుద్ధం అన్న మాటే ఉండదు. మనకి ఓటమి కూడా ఉండదు. ఆలోచించండి. సంధి సర్వత్రా శ్రేయస్కరం అన్నాడు దూరదర్శి. రాజు ఆలోచనలో పడ్డాడు. దూరదర్శి పిరికిమందు నూరిపోస్తున్నాడనిపించింది. కొంచెం కోపం కూడా వచ్చింది. దాంతో ఇలా అన్నాడు అతను. బాగాలేదు దూరదర్శి, నీ మాటల్లో నాకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. తిరిగి శత్రువుకే దాన్ని అప్పచెప్పడము నా వల్ల కాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్ధరంగం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్న హిరణ్యగర్భుడు, కాళ్ళు చేతులు తప్ప తోడంటూ లేని హిరణ్యగర్భుడు సర్వసైన్య సమేతంగా ఉన్న నన్నేం చేయగలడు? ఒంటరి పక్షి యుద్ధం ఏం చేస్తుంది? అలసిపోయింది. హిరణ్యగర్భుడి అధ్యాయం ముగిసిపోయింది. దూరదర్శి తల ఉంచుకొని నిల్చున్నాడంతే, మాట్లాడటం లేదు. గెలుచుకున్న రాజ్యాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో నువ్విక ఎక్కువగా కల్పించుకోకు అన్నాడు. అంతలోనే చిత్రవర్ణుడు విసవిస వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ముగించాడు ధవళాంగుడు. తెలిసినవి తెలుసుకున్నవి మహారాజుకి వివరించడము గూఢాచారి కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అన్నాడు ధవళాంగుడు. ఆకలిగా ఉన్నదని చెప్పి సెలవు తీసుకున్నాడు అక్కడి నుంచి. హిరణ్యగర్భుడు సర్వజ్ఞుడు ఇద్దరూ దీర్ఘంగా ఆలోచించసాగారు. కొద్దిసేపు ఎవరికెవరూ మాట్లాడుకోలేదు. తర్వాత సర్వజ్ఞుడే గొంతు సవరించుకొని ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఒంటరిగా యుద్ధం చేయలేం. ఒకవేళ యుద్ధం చేయాలంటే ఎవరైనా బలవంతుడైన రాజుతో మనం ముందుగా స్నేహం చేయాలి. చేస్తే ఆ రాజు సాయంతో మనం శత్రువుని దెబ్బతీయవచ్చు. ఊబిలో పడ్డ ఏనుగుని తీయాలంటే మరో ఏనుగు సాయమే కావాలి. అందుకని సింహళరాజు మహాబలునితో మనం స్నేహం చేద్దాం. అతని సాయం కోరదాం. అతనికి మనమంటే చాలా ఇష్టం. మనతో స్నేహం చేసేందుకు ఎప్పటి నుంచో ఉత్సాహపడుతున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు స్నేహం కావాలంటాడు, ఇప్పుడు కావాలంటాడా? అనుమానం వ్యక్తం చేశాడు హిరణ్యగర్భుడు. స్నేహం కోరుకునే వారికి రాజు పేద అనే తారతమ్యం ఉండదు ప్రభు. అయినా మహాబలుడు అంత అల్పుడు కాదు. ఇప్పుడే అతని స్నేహాన్ని సహాయాన్ని అర్థిస్తూ దూతను పంపుదాం. ఏమంటారు? నీ ఇష్టం. మహాబలునికి ఉత్తరం రాశాడు సర్వజ్ఞుడు. ఆ ఉత్తరాన్ని దూతకు అందజేసి పంపించాడు అతన్ని. కొలువు తీరాడు చిత్రవర్ణుడు. పాలన గురించి ఎవరెవరో ఏదేదో చెబుతున్నారు. ఏదీ తలకెక్కట్లేదు అతనికి. దూరదర్శి మాటలే అతని బుర్రని తొలిచేస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలి. శత్రువుతో సంధి చేసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాడు అతను. మేఘవర్ణుని చూశాడు. ఇలా అన్నాడు. మేఘవర్ణ, చాలా రోజుల పాటు కర్పూర ద్వీపంలో నువ్వు ఉన్నావు కదా. అక్కడి రాజు గురించి మంత్రి గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్పాలంటే వారిద్దరి గురించి ఎంతైనా చెప్పవచ్చు. కాకపోతే 2 ముక్కల్లో చెబుతాను. హిరణ్యగర్భుడు మంచివాడు, మహానుభావుడు, సజ్జనుడు, సత్యసంధుడు. ఇక సర్వజ్ఞుడైతే అనుభవజ్ఞుడు, సమర్థుడు అన్నాడు మేఘవర్ణుడు. సర్వజ్ఞుడు సమర్థుడైతే నీ చేతిలో ఎలా మోసపోయారంతా? అడిగాడు చిత్రవర్ణుడు. సభలోని వారంతా రాజు మాటలకి పెద్దగా నవ్వారు. వారిని వారించాడు మేఘవర్ణుడు. ఇలా అన్నాడు. వారు మోసపోలేదు, నేనే మోసం చేశాను. నమ్మించి మోసం చేయటము పెద్ద కష్టం కాదు. మనల్ని నమ్మి మన పక్కనే నిద్రిస్తున్న అరివీర భయంకరుడు మహావీరుడైన స్నేహితుణ్ణి మనం ఇట్టే మట్టు పెట్టవచ్చు. కత్తికో కండగా నరికేయవచ్చు. దానికి వీరత్వం అవసరం లేదు, పెద్ద బలము అక్కర్లేదు. పూర్వము ఒక బ్రాహ్మణుణ్ణి దొంగలు ఎలా వంచారో మీకు కథ చెబుతాను, వినండి అన్నాడు మేఘవర్ణుడు. చెప్పసాగాడు ఇలా. రేపు అమాయక బ్రాహ్మణుడు దొంగల కథ విందాం. ఫ్రెండ్స్,
నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.